నెహెమ్యా ప్రార్థన గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ప్రార్థనలు అవి దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. అంతేకాకుండా దేవుని ద్వారా గొప్ప జవాబును అనుగ్రహించే ప్రార్థనలున్నాయి. ఆ ప్రార్థనలో మనం ఈ రోజుల్లో ఎలాగ చేస్తున్నామంటే, పై వేషాలకు మాత్రమే లేకపోతే ఏదో నామకార్థమైనటువంటి ప్రార్థన, నామకార్థమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మనము జీవిస్తూ నటించే వారిగా చాలా సార్లు మనం కనబడుతూ ఉంటాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుందంటే, మన ఎంబీ కాన్ఫరెన్స్ అంతా కూడా పాడైపోయినది ఈ రోజుల్లో. అదంతా గూడా మరి ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కాన్ఫరెన్స్ మనకు కనబడుతుంది. మరి ఈ రోజుల్లో కాన్ఫరెన్స్ కొరకు గాని, సంస్థలో ఉన్నటువంటి నాయకుల కొరకు గాని, లేకపోతే మన సమాజం కొరకు, మన సంఘముల కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండలేకపోతున్నారు చాలామంది. సంస్థ పాడైపోతే వచ్చింది నాకేంటిలే అని అనుకునేవారు కొందరున్నారు. సంఘము పాడైపోతుందంటే ఎవరైనా పాడు గాకోకు నేను బాగుంటే చాలులే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ఇరుగు పొరుగు వారు గూడా నశించిపోతున్నారు. దేవుని ఎరుగనటువంటి ప్రజలున్నారు. వారి కొరకు గూడా ప్రార్థన జేయాలి అనే ఆలోచన లేక మరి వ్యర్థంగా జీవించే వాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. ఎవరు ఏమైనా గాకోకు గాని నేను, నా అనే భావంతో జీవించేవారు ఈ లోకములో చాలా మట్టుకు కనబడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యములో జ్ఞాపకం చేస్తే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా రాస్తాడు. ఏమనంటాడంటే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు వినినప్పుడు నెహెమ్యా నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖము కలిగి ఉపవాసముండి ఆకాశమందు దేవుడు వినున్నట్లుగా ఆయన విజ్ఞాపన చేశాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని విడలారా, నెహెమ్యా అనగా యెహోవా ఓదార్చును అనే మాటను మన జ్ఞాపకం చేస్తుంది. అంటే యెహోవా ఆదరించువాడు, ఆదరణ కలగజేసేవాడు అని అర్థమిచ్చే ఈ ఇతడు రాజుకు ఏం చేసేవాడంటే గిన్నె అందించువాడుగా ఉన్నాడు నెహెమ్యా. చెరపట్టబడినటువంటి యూదులలో శేషించిన వారు మరి ఉన్నారు. రాజునకు గిన్నె అందించువాడు. ఇది ఒక గొప్ప బాధ్యతగా ఉత్తరభారతం కలిగి మరి అంతేకాకుండా ఉద్యోగము యూదులు చెరపట్టబడిరని తెలుసుకున్నప్పుడు యూదా ప్రజలందరూ కూడా చెరపట్టబడినారు. ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు. ఎన్నో నిందలు అనుభవిస్తున్నారు. అంతేకాకుండా మరి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు యూదా జనాంగం అని అది విన్నాడు. అంతేకాకుండా రెండో విషయం ఏమి విన్నాడంటే, యెరూషలేము గుమ్మములు అగ్నితో కాల్చబడినవి. యెరూషలేము గుమ్మములన్నీ కూడా పాడైపోయినవి. యెరూషలేము అంతా కూడా నాశనం చేయబడిందనే సంగతిని నెహెమ్యా విన్నాడు. విన్న తర్వాతన ఏం చేశాడంటే ఈ మాటలు విన్నాడు. ఎవరు చెప్పారు? మరి అతని స్నేహితుల్లో ఒకడైనటువంటి హననీయ ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడు మరి నెహెమ్యా దగ్గరకొచ్చి ఈ మాటలన్నీ చెప్తున్నాడు. అయ్యా, యూదా జనాంగం అంతా కూడా చెరపట్టబడినారు. యూదా జనాంగం అంతా శ్రమల పాలైపోయినారు. యూదా జనాంగం అంతా నిందల పాలైపోయినారు. యూదులందరూ కూడా నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు అనే సంగతిని ఒకటి విన్నాడు. రెండవ సత్యం ఏమి విన్నాడంటే, యెరూషలేము గుమ్మములన్నీ కూడా అగ్నితో కాల్చబడినాయి. యెరూషలేము గుమ్మములన్నీ కూడా పాడైపోయినవి. యెరూషలేము నాశనం చేయబడిందనే సంగతిని నెహెమ్యాకు చెప్పినప్పుడు, అప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే, సరే ఎవడు పాడైపోతే నాకొచ్చిందేమిటి? యెరూషలేము పాడైపోతే వచ్చింది నాకేమిటి అని అనుకుని కూర్చోలేదు, మౌనంగా ఉండలేదు. కానీ నెహెమ్యా ఏం చేశాడంటే, ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో యూదా జనాంగం గురించి, యెరూషలేము గుమ్మములను గురించి, దేవాలయమును గురించి ఎప్పుడైతే నెహెమ్యా విన్నాడో, అప్పుడు ఏం చేశాడంటే తెలుసా? దుఃఖముతో ఉపవాసముండి దేవునికి ప్రార్థన చేయడము ప్రారంభించినాడు. ఈరోజు ఇలాంటి జీవితం మనలో చాలా తక్కువ కనబడుతుంది. కాన్ఫరెన్స్ కొరకు గాని, సంస్థ కొరకు గాని, నాయకుల కొరకు గాని,
సమస్యలు ఉన్నటువంటి ప్రజల కొరకు కానీ, లేకపోతే సంఘముల కొరకు కానీ, సమాజం కొరకు కానీ, మరి నశించిపోతున్నటువంటి మానవాళి కొరకు కానీ దుఃఖము కలిగి ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళు చాలా అరుదుగా కనబడతారు. నేను బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఈ లోకంలో మనకు ఎక్కువ కనబడతారు. కానీ సమాజం కొరకు, సంఘం కొరకు, మరి క్షేమాభివృద్ధి కొరకు ఎవరు కూడా ప్రార్థించేవారు లేకపోతారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవాలయము యెరూషలేము గుమ్మములు అగ్నితో కాల్చబడిన తర్వాత ఒకడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి ఆ వార్త విన్నప్పుడు నెహెమ్యా చేసినటువంటి పని ఏంటిదంటే ఏడ్చి ప్రార్థన చేసిండు. రెండోది ఉపవాసం ఉండి ప్రార్థించిండు. మూడోది ఏంటిదంటే ఆయన పాప క్షమాపణతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఈ మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా మొదట ఏం చేశాడంటే ఏడ్చిండు, తన ప్రార్థన చేసిండు. ఎట్లంటే మానవునికి ఎన్నో కష్టములు, బాధలు, శ్రమలు సంభవించినప్పుడు ఏడ్చును. మరి నెహెమ్యా తన స్వజనుల గురించి వారు పడుచున్నటువంటి బాధను, శ్రమను, నిందలను గురించి ఏడుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, మనకు వచ్చినటువంటి బాధలను బట్టి మనం ఏడుస్తూ ఉంటాం. కానీ నెహెమ్యా లక్షణం అలా కాదు. ఏంటిదంటే మానవునికి వచ్చినటువంటి సమాజంలో వచ్చిన ప్రజల కొరకు, యూదా జనాంగములు వచ్చినటువంటి ప్రజలందరి కష్టముల కొరకు, బాధల కొరకు ఏం చేశాడంటే నెహెమ్యా తన స్వజనుల గురించి ఏడుస్తూ ఉన్నాడు. వారి గురించినటువంటి బాధలను చూసినప్పుడు ఆయన జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయినవి, దాని గుమ్మములు అగ్నితో కాల్చబడటను గూర్చి ఏడ్చెను. తనను గూర్చి, తన జనులను చేసినటువంటి తిరుగుబాటును గురించి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఏడ్చి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. చాలా మంది ప్రార్థన చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే మనకు కొందరు కనబడతారు. హన్నా ప్రార్థన చేసింది. దేవుని మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఆమె ప్రార్థన చేసినట్టుగా మనం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకొరకు ఆమె కన్నీరు గార్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంటే ఆమె గొడ్రాలుగా ఉంది, గర్భఫలం కావాలి, దేవుడు ఒక సంతానం నాకు అనుగ్రహించాలని, ఒక మంచి మగపిల్లగాని దయచేయాలని ఆమె ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలం. అలాగే నెహెమ్యా ప్రార్థన చేసిండు, అయ్యా యూదా జనాంగము కొరకు, అక్కడున్నటువంటి యెరూషలేము దేవాలయం కొరకు ఆ గుమ్మములు కాల్చబడినవి, పాడైపోయిందనే సత్యాన్ని ఎప్పుడైతే విన్నాడో ఆయన ఏడుస్తూ కన్నీరు గారసి బహు దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. అన్న గొడ్రాలుగా ఉండి గర్భఫలం కొరకు ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఒక కుమారుని ఆమెకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఇంకొక వ్యక్తి ప్రార్థన చేసిండు, ఏడుస్తూ ప్రార్థన చేసిండు. ఎవరంటే మనకు హిజ్కియా కనబడతాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, నువ్వు మరణమైతావు, చచ్చిపోతావని సంగతిని ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే తెలుసా, తన కలిగిన మరణకరమైన రోగమును గూర్చి ప్రవక్త ప్రకటించినప్పుడు యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమైతావు అని చెప్పినాడు. అప్పుడు ఏం చేశాడంటే మరి తన ఈ మాట విన్నప్పుడు హిజ్కియా తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకున్నాడు. తిప్పుకుని ఏం చేశాడంట, దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ బహు దుఃఖాక్రాంతుడై ఎట్లా ప్రార్థన చేశాడంటే తెలుసా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనంలో మనం చూస్తాం. హిజ్కియా ప్రార్థన ఆలకించాడు, కన్నీరు గార్చినాడు, దుఃఖాక్రాంతుడై బహువేదన కలిగి ప్రార్థన చేశాడు. అయ్యా నేను నీ సన్నిధిలో ఎట్లా యథార్థ హృదయాన్ని సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నాను, ఎట్లాగూ జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా మనం చూడగలం. మరి అంతేకాకుండా నెహెమ్యా ప్రార్థన ఎందుకు చేశాడంటే అక్కడ ఉన్నటువంటి యూదా జనాంగము కొరకు ప్రార్థన చేసిండు. రెండోది
యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడి పాడైపోయింది అని తెలిసినప్పుడు కన్నీరు కారుస్తూ దుఃఖముతో వేదనతో నెహెమ్యా ప్రార్థన చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది, నెహెమ్యా చేసినటువంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. ఒకటేమో నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేసిండు, రెండోది నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. ఒకరి కొరకు ఉపవాసం ఉండాలంటే మనకెందుకులే ఉపవాసం ఉండవు అంటాం. ఒకరి కొరకు ఒకరు బాధపడుతుంటే, లేకపోతే ఒకరి కొరకు ఈ సంస్థ ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, సంస్థ పాడైపోయింది, ఈ సంస్థ బాగు కొరకు కొన్ని రోజులు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేద్దామని ఎవరైనా అనుకుంటారా? అంటే ఎవరు అనుకోరు. ఎవరు పాడైపోయినా, ఎవరు ఏమైపోయినా నాకొచ్చింది ఏంటిలే, నేను బాగుంటే చాలు. సంస్థ కొరకు ప్రయాసపడే వాళ్ళు ప్రయాసపడతారు. సంస్థ కొరకు కొట్లాడే వాళ్ళు కొట్లాడతారు. ఎవరైనా ఏమైనా చేసుకోకులే అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నెహెమ్యా చేసిన రెండో పని ఏంటిదంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము ప్రాకారములు కట్టుటకు ప్రజల తిరుగుబాటుతనమును గూర్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉపవాస ప్రార్థనలు చేశారు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. ఎస్ ఈ రోజు ఉపవాస ప్రార్థనలు ఎలాగున్నావంటే ప్రియ దేవులారా, ఏదో లెంట్ డేస్ 40 రోజులు ఈ యొక్క శ్రమల దినాలు కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుని ఉపవాసం ఉంటారు. ఏదో నామకార్థంగా ఉంటారు. మళ్ళీ కావాల్సినటువంటి తిండిని తింటూనే ఉంటారు. కానీ దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు, నిజమైనటువంటి ఉపవాస ప్రార్థనలు లేవు. నిజమైనటువంటి ఉపవాసపు దినాలలో మనం లేవు. అలాంటి జీవితాలు గడపలేకపోతున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనకు తెలుసు. ఎలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమంట? మరి దేవుని మనం ఏం ఉపవాసం ఉంటాం, అది పేదవాళ్ళకు అందించాలి. మనం ఉపవాసం ఉన్నటువంటి ఆ రోజు మనం మిగిలించినటువంటి మరి డబ్బు గాని ఏదైనా గాని అది పేదవారికి పంచాలి. పేదవారికి సహాయం చేయాలి. అలాంటి ఉపవాసము దేవునికి ఇష్టమైనది అన్నాడు. ఈరోజు అలాంటి ఉపవాసం లేము మనం. అన్ని మిగిలించుకుంటాం మనమే, అన్ని తినేది మనమే. మరి దేవుని సన్నిధిలో అలాగూ జీవిస్తూ ఉంటాం. కానీ నెహెమ్యా జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన ఉపవాసం ఉండి అయ్యా ప్రజలందరి తిరుగుబాటు గురించి, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము దేవాలయమును గురించి ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబునిచ్చాడు. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు కొందరు ఉన్నారు. ఎవరంటే మోషే ఉన్నాడు. ఇజ్రాయేల్ జనాంగము నిమిత్తము 40 దివారాత్రములు ఉపవాసం ఉండి దేవునితో గడిపాడని నిర్గమకాండ 35:28లో మనం చూస్తాం. ఇశ్రాయేలు జనాంగము నిమిత్తము 40 రోజులు దివారాత్రములు ఉపవాసం ఉండి దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అతడు భోజనం చేయకుండా, నీళ్లు త్రాగకుండా, ఆయన నిబంధన వాక్యంలో అనగా 10 ఆజ్ఞలను పలక మీద వ్రాస్తూ వచ్చినాడు. అలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా సమూయేలు కూడా ఉన్నాడు. ఇజ్రాయేళ్లకు ఫిలిస్తీన్లకు యుద్ధములు జరుగు సందర్భమును బట్టి అందులో సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంచి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేస్తున్నానని చెప్పాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం. దేవుడు వారి మొర ఆలకించి వారికి యుద్ధములో జయమును అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి సమూయేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలకు యుద్ధములో విజయాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా దానియేలు కూడా ప్రార్థన చేసిండు. ఆ దినములందు మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2, 3 వచనాలు చూస్తే, నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనై అయితే 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని, మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు కూడా 3 వారములు దుఃఖాక్రాంతుడై 3 వారములు గడుచు వరకు భోజనము చేయక ఏం తినక ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘము కొరకు, మన సంస్థ కొరకు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల క్షేమము కొరకు
వారు నశించిపోకుండా ఉండడానికి, ఏది కూడా పాడు కాకుండా నా మరి ఈ రోజుల్లో అన్నీ కూడా మరి ఎలాగునంటే మరి దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సంఘము గాని, సమాజము గాని, మరి అంతేకాకుండా సంస్థ గాని ఇవన్నీ గూడా ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఈ రోజుల్లో పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. మరి మరి సంస్థ పాడైపోయింది. దాన్ని పట్టించుకునే నాథుడు కనబడతలేదు. సంఘాలు పాడైపోతున్నాయి, పట్టించుకునేవారు లేరు. మన ఇరుగు పొరుగు వారు ప్రజలు మరి సమాజం పాడైపోతుంది, నశించిపోతున్నారు. వారి కొరకు పట్టించుకునేవారు లేరు. కాబట్టి వీటన్నిటిని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సంఘము కొరకు, సమాజము కొరకు, మరి సంస్థ కొరకు ఈ 3 విషయాల కొరకు ఏం చేయాలో తెలుసా? మనం ఏడుస్తూ ప్రార్థన చేయాలి ఒకటి. రెండవది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి నెహెమ్యా వలె. మూడవది ఏం చేసాడంటే నెహెమ్యా పాప క్షమాపణతో ప్రార్థన చేసిండు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేళ్ల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకడు పాపం చేస్తే నేను పాపంలో ఒప్పుకోవడం ఏంటిది? ఒకరు పాపం చేసి ఒకరు పాపంలో జీవిస్తే నేను ఒప్పుకోవడం, నేను క్షమాపణ పొందుకోవడం ఏంటిది? మనం ఇలాగ ఆలోచన చేస్తాం. కానీ నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? తన స్వజనులు పాపము చేసిరని, తన స్వజనులు పాపంలో జీవిస్తున్నారని, నశించిపోతున్నారని నెహెమ్యా ఏం చేశాడంటే పాపముతో పా- పాపముతో జీవిస్తున్నటువంటి ప్రజలందరి కొరకు, అయ్యా నేను క్షమించమని కోరుతున్నాను, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించుమని నెహెమీయ తన స్వజనుల పాపముల గురించి తను పశ్చాత్తాపము చెంది వారి పాపముల నిమిత్తము ప్రార్థించువాడుగా ఉన్నాడు. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చెయ్యి ప్రార్థన అంగీకరించయ్యా. నేను నా తండ్రి ఇంటి వారును నీకు విరోధంగా చేసిన పాపములను నీ సన్నిధిని ఒప్పుకుంటున్నానని ప్రార్థన చేస్తున్నాను. చాలా మంది ఇలాంటి పాప ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన మన జీవితంలో కనబడదు. అందుకే దేవుని వాక్యాలు అంటాడు, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలన్నాడు. కానీ పాపములు ఒప్పుకోవడం, కప్పుకుంటాం మన జీవితంలో చాలా సార్లు. కాబట్టి అలాగే ప్రియ దేవునిలారా, మన జీవితంలో పాప క్షమాపణతో ప్రార్థించే వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. నెహెమ్యా తన స్వజనుల కొరకు గాని, మరి యెరూషలేము పట్టణం కొరకు గాని, ఆ దేవాలయం కొరకు గాని నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన ఎలాగుందంటే, ఆయన ఏడుస్తూ ప్రార్థన చేసినాడు. రెండోది ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. మూడోది పాప క్షమాపణతో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 లక్షణాలు మన జీవితంలో కలిగి ఉన్ని ప్రార్థన చేసినప్పుడు నెహెమీయా వలె మనమును దేవుని యందు నిరీక్షణ ఉంచి ఏడ్చి ఉపవాసం ఉంచి మన ప్రజల పాపములను గురించి ప్రార్థించినప్పుడు నెహెమీయాలాగా పట్టుదల కలిగి మనం దేవుని కార్యములను సాధించవచ్చు. నెహెమీయా వలె మరి ఎలాగైతే అలా ప్రార్థన చేసి తన గొప్ప కార్యాలు చేయగలిగినాడో, మనం కూడా దేవుని సన్నిధిలో అలాంటి కార్యాలను జరిగించగలం. కాబట్టి ఈ 3 లక్షణాలు మన జీవితంలో కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.